ఇండియాలోనే బిగ్గెస్ట్ షారుఖ్ ఖాన్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉపయోగించాడు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉపయోగించాడు, మనం ఎట్లా ఉపయోగించాలన్నది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. షారుఖ్ ఖాన్ ఢిల్లీలో ఒక నగరంలో అయితే జన్మించాడు. తనకు చిన్నప్పటి నుండి ఒక పెద్ద స్టార్ అవ్వాలనేది కోరిక అయితే ఉన్నది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉపయోగించాడు. ఆయన ఆల్రెడీ ఏ స్టార్ అయితే అవ్వాలనుకున్నాడో ఆల్రెడీ ఆ స్టార్ అయిపోయినట్టు ఊహించుకునేవాడు. ఇంకా ఎప్పటికప్పుడు విజన్ బోర్డు తన గోడల మీద ఆల్రెడీ ముంబైలో ఉన్న టాప్ యాక్టర్స్ అందరు ఫొటోస్ ఉండేవి. ఆ పక్కనే తన ఫోటో కూడా కట్ చేసుకుని అతికించుకునేవాడు. కొన్ని బిల్డింగ్స్ ఉండే టాప్ బిల్డింగ్స్ కూడా అతికించుకున్నాడు. ఏ రోజైనా సరే ఆ టాప్ బిల్డింగ్ నేను కొంటాను అనేది అన్బ్రేకబుల్ బిలీఫ్ అయితే ఉంది షారూఖ్ ఖాన్కి. సో అట్లాంటి బిలీఫ్ అయితే మనకు కావాలి. విజువలైజేషన్, తన విజువలైజేషన్ విజన్ బోర్డ్ అంటారు కదా, అప్పట్లోనే విజన్ బోర్డ్ అయితే తన అయితే వాడాడు. బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించే పైకి వచ్చారు. ఎవ్రీథింగ్, ఎంత డబ్బు సంపాదించినా ఎంత బిజినెస్ పెట్టినా లా ఆఫ్ అట్రాక్షన్ లేకుండా ఎవరైతే పైకైతే రారు. మీరు యూరోప్ లో ఇటు చూడండి, మిలియన్ వ్యూస్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మేనిఫెస్టింగ్ కానీ. ఇక్కడ ఇండియాలో తక్కువ, ఎందుకంటే మన ఇండియా వాళ్ళు తక్కువ నమ్ముతారు అనమాట. ఇట్లాంటి అయితే నమ్మరు, అర్థమైంది కదా. సో మేనిఫెస్టింగ్ అయితే చేశాడు. తనకి ఒక రేడియో షో నుండి టాప్ 10 బిగ్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ తోనే, విజువలైజేషన్ తో. మార్నింగ్ 5కి లేచి విజువలైజేషన్ అయితే చేసేవాడు. ప్రతి ఒక్కటి తనకు అనుకూలంగా జరుగుతుందని అయితే భావించేవాడు. ఎంత సిచ్యువేషన్ వరస్ట్గా ఉన్నా సరే తనకు అనుకూలంగా జరుగుతున్నాయని అనుకుని భావించాడు అనమాట. ఎక్కడ కూడా ఫీరు డౌట్ అనేది ఉండేది కాదు. ఎంత సిచ్యువేషన్ వరస్ట్గా ఉన్నా సరే మనకు కూడా అట్లాంటివి ఉండాలి. మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్ వచ్చేస్తే ఇంకా నా పని అంతే, నాకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ కావట్లేదు, ఇట్లాంటివి ఉండకూడదు. మనం ఒకసారి ఒకటి నమ్మే ఉంటే దానిపైన ఇంకా అలైన్ అయిపోవాలన్నమాట. ఆల్రెడీ మీకు ఏదైతే అనుకున్నారు, జాబ్ కావాలితే జాబు, మనీ కావాలితే మనీ, కారు కావాలితే కారు, ఆల్రెడీ మీకు వచ్చినట్టు ఉండాలి. అంతేగాని ఎప్పుడో వస్తుందని ఎదురు చూడకూడదు. మీకు ఆల్రెడీ ఉంటే ఎట్లా ఉంటారు, ఉంటే డ్రెస్సింగ్ ఎట్లా చేసుకుంటారు, ఉంటే ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తారు, ఉంటే వాకింగ్ ఎట్లా చేస్తారు అన్నదైతే ఉండాలి. అంతేగాని ఎప్పుడో నాకు వస్తుంది అప్పుడు చేస్తాను అనేది కుదరదు. లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రం మీరు ఏదైతే ఉంటారో అదే ఇస్తుంది. మీరు బ్యాడ్ కొంటే బ్యాడ్ ఇస్తుంది, గుడ్ కొంటే గుడ్ ఇస్తుంది అనమాట. అంటే మీరు ఆల్రెడీ ఒక యాక్టర్ లేకపోతే ఒక హై పర్సన్ అయ్యారనుకోండి, అదే ఇస్తుంది. అంతేగాని నేను ఎప్పుడో అవుతాను, లా ఆఫ్ అట్రాక్షన్ నాకు ఆపర్చునిటీ తీసుకొస్తుంది అని కోరుకోకూడదు. ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని మీకు ఇంకా అలానే అయిపోవాలంటే దానికి అది 1 వీక్ అట్లా చేస్తే మీకు మిరాకిల్స్ జరుగుతాయి. ఒకసారి చేసి చూడండి అట్లా. సో బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మేమైతే లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం జూమ్ క్లాసెస్లో. మీకు పిన్ టు పిన్ అయితే చెప్తాం, అండ్ ఎట్లా చేసుకోవాలన్నది కూడా చెప్తాం. మీరు ఎక్కువ ఫీజు ఏమి ఉండదు. 319కి అయితే స్టార్టింగ్ చేస్తున్నాం. 5 days అయితే ఉంటుంది. మీరు జాబ్ కావాలన్నా, మనీ కావాలన్నా, కార్ కావాలన్నా ఎవ్రీథింగ్ మేనిఫెస్టింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం. థ్యాంక్ యూ.